కన్న తండ్రి చచ్చిపోతే కూతురు చూడడానికి హక్కు లేదా, కూతురు చూడకూడదా, రాజకీయాల పరంగా విభేదాలు ఉన్నాయని చెప్పేసి కొన్ని సందర్భాల్లో తండ్రి కూతురు మధ్య కొన్ని విభేదాలు వచ్చిన మాట నిజమే అయినప్పటికీ కూడా అలాంటి సందర్భంలో కొన్ని సవాళ్లు తండ్రి దగ్గర నుంచి కూడా చనిపోయిన తర్వాత కూడా కన్న కూతుర్ని ఆ మృతదేహం దగ్గరికి వెళ్ళి చూపించకుండా పైపెచ్చు గొడవాడడం ఏదైతే ఉందో దీనికంటే దుర్మార్గం ఏదైనా ఉండదు. సో నేను ఎవరి గురించి మాట్లాడుతున్నానంటే ముద్రగడ పద్మనాభం. ఆయన చనిపోయినారు. నిన్నటి నుంచి రకరకాల డ్రామాలు నడుస్తూ ఉన్నాయి అనమాట. ఆయన పవన్ కళ్యాణ్ గారిని, అలాగే ఆయన మాజీ భార్యల్ని, అలాగే వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి నిహారిక గారిని ఒకసారి ఏదో పబ్కు పోతే అక్కడ ఏదో జరిగితే అక్కడ దాన్ని కూడా వీటన్నిటిని తీసుకొచ్చి అతను మెగా ఫ్యామిలీని టార్గెట్ చేసినటువంటి అంశాలకి వీడియోలు వైరల్ అవుతా ఉన్నాయి ఒక పక్క. రెండో పక్క కాపు ఉద్యమానికి సంబంధించి ఈయన చాలా చేస్తున్నాడు అని చెప్పేసి ఇంకో పక్క చెప్తున్నాడు. ఇక జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఏకంగా ఆయన సంబంధించినటువంటి పాడేమో ఆయన అక్కడ ఒక కథ నడుస్తూ ఉందన్నమాట. ఇలా రకరకాలుగా నడుస్తున్న నేపథ్యంలో ఎవరైతే మన ముద్రగడ పద్మనాభం గారి క్రాంతి గారు, ఈమె తన తండ్రి మృతదేహం దగ్గరికి వెళ్ళి చూడడానికి ప్రయత్నిస్తే అక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల ఉన్నటువంటి వ్యక్తులంతా కూడా ఆమెను వ్యతిరేకించి అక్కడ నుంచి వెళ్ళిపోవాల్సిందిగా చెప్పడం జరిగింది. అయితే పోలీసుల సమక్షంలో ఆమె చుట్టూ ఎవరు అనుచరులు లేకుండా మొత్తానికి అయితే చూపించినట్టు. అంటే మానవత్వం మంట. కష్టాలు ఉండొచ్చు, బాధలు ఉండొచ్చు, కొట్లాట్లు ఉండొచ్చు, విభేదాలు ఉండొచ్చు, కానీ చావప్పుడు కూడా అవి ఉంటాయా అంటే బేసిక్గా చాలా మంది చావుల విషయంలో మనకి ఎవరికైనా శత్రుత్వం ఉందనుకోండి, ఏదైనా ఈవెంటో ఫంక్షనో ఏదైనా జరిగిన సందర్భంగా వాళ్ళకి వెళ్ళి చెప్తా ఉంటారు చాలా మంది. అంటే ఆ బంధాన్ని కలుపుకుందామనో లేకపోతే కనుక ఆ రిలేషన్ మెయింటైన్ చేద్దామనో, సో ఎంతకాలం ఇలా శత్రువులుగా ఉంటామనో ఇలా రకరకాలుగా నడుస్తూ ఉంటాయి అనమాట. కానీ ఇక్కడ ఆమెను ఎవరు పిలవలేదు. తన తండ్రే కదా చనిపోయింది. తనకి రాజకీయంగా వేరే పార్టీతో ఇష్టం ఉండొచ్చు. ముద్రగడ పద్మనాభం గారికి వైసీపీ పార్టీ అంటే ఇష్టం ఉండొచ్చు. ఆయన కూతురుకు కూడా అదే ఇష్టం ఉండాలంటే అది ఎలా ఉంటుందంటే అదేదో సినిమా ఉండదు అనమాట. మన నువ్వు వస్తానంటే నేను వద్దంటానా అని చెప్పి ఒక మూవీ ఉంటుంది కదా, దాంట్లో ప్రకాష్ రాజు సిద్ధార్థ్ ఫాదర్గా ఉంటాడు. అంటే తండ్రి ఏం చెప్తే ఇంక అదే చేయాలి, వేరేది ఏదో చేయకూడదు. మరి ఇక్కడ కూడా అదే ఉంది. అంటే ముద్రగడ పద్మనాభం గారు ఒక పార్టీలో ఉన్నాడు కాబట్టి ఆయన కూతురు కూడా బహుశా అదే పార్టీకి సపోర్ట్ చేయాలని చెప్పేసి ఆయన కోరుకున్నట్టున్నారు. బట్ క్రాంతి గారు చేయలేదు. ఆమెకు జనసేన పార్టీ అంటే ఇష్టం, పవన్ కళ్యాణ్ గారు అంటే గౌరవం. ముద్రగడ పద్మనాభం గారికి పవన్ కళ్యాణ్ గారు అన్నా జనసేన పార్టీ అన్నా ప్రేమ లేదు, వైసీపీ అంటే ఇష్టం. సో ఇలాంటి క్రమంలోనే తండ్రి కూతుల మధ్య కొన్ని విభేదాలు రావడం అయితే జరిగిందనమాట రాజకీయ. అలాంటి సందర్భంలో ఆయన ఒకనొక టైంలో ఒక మాట కూడా అన్నాడు మీడియా ముఖంగానే, నా కూతురు నేను చనిపోయినా సరే నన్ను చూడడానికి కూడా రావడానికి వీల్లేదని. ఆయనకి రావద్దని చెప్పే హక్కు ఎంత ఉందో కన్న కూతురిగా చూసే హక్కు కూడా అంతే ఉంటుంది. కాబట్టి మొత్తానికైతే అక్కడ రకరకాలుగా అయితే జరిగింది. సో మొత్తానికి ఆ తర్వాత ఇంకొక విషయం ఏంటంటే ముద్రగడ పద్మనాభం గారికి ప్రభుత్వ అధికార లాంఛనాలతో గౌరవ వందనాన్ని ఇవ్వాలని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు కోరారట. సీఎం చంద్రబాబు నాయుడు గారు దానికి ఒప్పుకొని ఏర్పాటు చేయించే ప్రయత్నం చేస్తూ ఉంటే కుటుంబ సభ్యులు మాకొద్దు, మాకు అవసరం లేదు, మమ్మల్ని ఇబ్బంది పెట్టారు, మీ ప్రభుత్వ లాంఛనాలు మాకు వద్దని చెప్పేసి ఆపారంట. ఓకే, అది వాళ్ళ ఇష్టం, దానికి సంబంధం ఓకే, అది వాళ్ళ అభిప్రాయం మీద ఆధారపడి, వాళ్ళ ఇష్టాల మీద ఆధారపడి కాబట్టి అది రాజకీయ పార్టీలతో సంబంధం అయితే ఉండదు. ఏదైనప్పటికీ మొత్తాన్ని కూడా మానవత్వం నిజంగా మంటగలిసింది. చనిపోయిన తర్వాత కూడా ఇంకా పంతాలు, పట్టింపులు, ఆగ్రహావేశాలు, కోపాలు, తాపాలు, ఒకరి మీద ఒకళ్ళు మళ్ళీ. అంటే ఇక్కడ హడావిడి ఎలా కనబడతా ఉందంటే ఆ ముద్రగడ పద్మనాభం గారు చుట్టూ ఉండేటటువంటి కొంతమంది వ్యక్తులు ఆమె దగ్గరికి వెళ్తుంటే రానియకుండా తోసేస్తా ఉన్నారు, వెనక్కి. మరి వాళ్ళకి ఈమెకి ఏం ఇబ్బంది ఉందో అర్థం కానటువంటి వరస అలా ఉందన్నమాట. మొత్తానికైతే ఆయనకి అధికార లాంఛనాలతో అయితే కాదు, అధికార లాంఛనాలు నార్మల్ గానే తర్వాత కార్యక్రమాలన్నీ కూడా ఉన్నారు. మరి చావుల దగ్గర కూడా పంతాలు అవసరమా అనేది సోషల్ మీడియాలో తిరుగుతుండే వార్త.